హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఏదైనా కానీ మీరు కాలేజీలో చేరాలనుకున్నప్పుడు, ఏ కాలేజ్ అయినప్పుడు కూడా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ చెన్నై, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కామడికే, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ జోసా కౌన్సిలింగ్ ఎతుకుతూనే ఉంటారు కదా. కానీ చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఎడ్యుటెక్ కంపెనీలో కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేరుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల జూనియర్ కాలేజెస్కి వచ్చి క్యాంపెయిన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క పేరెంట్ అయినా ఎప్పుడైనా టాప్ 10 ఎడ్యుటెక్ కంపెనీస్ ఇన్ ఇండియా అని కొట్టినరా? ఇది లీస్ట్ సెర్చ్ ఐటమ్ అనమాట. మనం మంచి బట్టల బ్రాండ్ ఏంటి, మంచి షూ బ్రాండ్ ఏంటి, మంచి గాగుల్స్ బ్రాండ్ ఏంటి చెక్ చేస్తాం, కానీ మంచి రైస్ బ్రాండ్ అయినా ఎవరైనా చెక్ చేస్తారా? సో చదువులో ఇప్పుడు మీరు చేరబోయేటువంటి ఎడ్యుటెక్ కంపెనీ ఏది మంచిదనేది తెలుసుకోవాలి కదా. కానీ చాలామంది ప్రయత్నమే చేయట్లేదు. ఒక రకంగా అపాలజీస్ ఫ్రమ్ ఎడ్యునైన్, ఎందుకంటే మేము కూడా ఈ రకమైనటువంటి వీడియోస్ చేయాలనే ప్రయత్నం చేయలేదు. వందలాది కంప్లైంట్స్ లేకపోతే ఎక్కువ దీని గురించి పేరెంట్స్ అడగటం వల్ల నాకు అప్పుడు తెలిసింది ఎడ్యుటెక్ కంపెనీలో ఇన్ని వేల మంది చేరుతున్నారని చెప్పేసి. సో కానీ టాప్ 10 కంపెనీస్ ఏంటి, నిజంగా అక్కడ ఆ ఎరీనాలో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఎక్కడా లేదు. మార్కెటింగ్ ఫండా చేయగలిగినటువంటి కొన్ని కంపెనీస్ మాత్రమే మీ నోటీసులో వస్తున్నాయి తప్ప రిమైనింగ్ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ దీంట్లో వాస్తవాలు కానీ ఇంతవరకు ఏ యూట్యూబర్ కానీ లేదా పేరెంట్స్ కూడా ఆ మోడల్లో సెట్ చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే నువ్వు చేరు, ఇంకొక ముగ్గురిని చేర్పిస్తే నీకు డబ్బులు ఇస్తాం అనే పద్ధతిలో ఈ MLM మార్కెటింగ్ లెవెల్లోనే చాలా కంపెనీస్ ఎడ్యుటెక్ కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. కానీ నిజంగా ఎడ్యుటెక్ కంపెనీస్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్లో IITలు, NITలు, IIITలు, GFTAs తర్వాత యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇట్లా మనకి సెగ్రిగేట్ అయి ఉన్నాయి. కానీ లాస్ట్ 5 yearsలో ఎక్కడైతే ఈ యొక్క రెగ్యులర్ మోడల్లో ఉన్నటువంటి కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఫెయిల్ అయి ఉన్నాయో ఆ గ్యాప్ను గుర్తించినటువంటి కొంతమంది యువకులు టు ఫిల్ దట్ గ్యాప్ ఎడ్యుటెక్ కంపెనీస్గా అవతరించినాయి. కానీ తొలినాళ్ళలో వెన్ ఇట్ వాజ్ ఎమర్జ్డ్ ఇన్ ద పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ టైంలో ఇది కొంత రావడం జరిగింది. మీకు చాలామంది బైజూస్ ఇటువంటివన్నీ కూడా విని ఉంటారు. కానీ అవంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినాయి. దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఫిజిక్స్ వాళ్ళ ఫేమస్ అయింది, వేదాంత ఫేమస్ అయింది, తర్వాత అన్అకాడమీ ఫేమస్ అయింది. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ల్యాండ్స్కేప్ వరకు మీ అందరికీ పేర్లు విన్నారు. సో PW అంటే తెలియనటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ లేడు, వేదాంత తెలియనటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ లేడు, అన్అకాడమీ తెలియనటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ లేడు. కానీ ఇది ఒక గుప్త నిధుల లెక్క. హైయర్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి ఎడ్యుటెక్ కంపెనీల యొక్క సమాచారం మార్కెట్లో ఎక్కడా అవైలబుల్ లేదు. ఇది ఎట్లా అంటే బాగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు లాస్ట్కి కల్తీ కలుగు బానిస అయినట్టుగా చాలా సందర్భాల్లో మార్కెటింగ్ టెక్నిక్స్కి బలిపశువులు అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది నేను వ్యక్తిగతమైనటువంటి సర్వే ఏం చేయలేదు, బేస్డ్ ఆన్ ది పేరెంట్స్, రకరకాల పేరెంట్స్ లేకపోతే రకరకాల స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ బేస్ మీద. సో దేన్ని నేను ఈ మీద రీసెర్చ్ ప్రారంభించాను. కంటిన్యూస్గా నెక్స్ట్ ఒక 20 వీడియో సిరీస్, అన్బయాస్డ్, అన్సెన్సర్డ్, అన్ఫిల్టర్డ్ వీడియోస్ని మీ ముందు ఉంచుతాను. డెసిషన్ మీది, ఏది ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు అయితే పెడతాను. సో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. సరే, ఒకసారి మనం ఇండియన్ ల్యాండ్స్కేప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎడ్యుటెక్ కంపెనీలు ప్రస్తుతానికి మనం టాప్ 10 తీసుకొని ఒక బేసిక్ వీడియోని అయితే నేను ఈరోజు చేస్తూ ఉన్నాను. ఒకసారి ఈ వీడియో అసలు ఏంటి, ఈ టాప్ 10 ఎడ్యుటెక్ కంపెనీస్ ఏంటి, యాక్చువల్గా వీళ్ళు ఏ రకంగా ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, అదేవిధంగా వాళ్ళు ఏ రకంగా సమాజానికి హెల్ప్ఫుల్ అవుతున్నారు. మనకి ఇన్ని రకాలైనటువంటి NPTEL యాప్స్ ఉన్నాయి, స్వయం యాప్స్ ఉన్నాయి, తర్వాత మా అమీర్పేటలో బొచ్చిబోళ్ళు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మార్తల్లిలో కోచింగ్ సెంటర్లు, లేకపోతే ఇంకోది ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, పూణేలో కోచింగ్ సెంటర్లు. ఇవన్నీ కాకుండా ఈ తర్వాత మనకి యూట్యూబ్లో కానీ మీ అందరికీ తెలిసిందే ఉడామి కానీ కోర్సెరాలో కోర్సెస్ ఉండగా ఈ ఎడ్యుటెక్ కంపెనీల పాత్ర ఏంది, హౌ దే ఆర్ స్పెషలైజ్డ్, హౌ దే ఆర్ హెల్ప్ఫుల్,
ఇది ఎవరు ఎడ్యుటెక్ కంపెనీల వైపుకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఎవరు MLM మార్కెటింగ్లో మోసపోకూడదు. ఈ 3 ఇంటెన్షన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. లెటెస్ట్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో, లెటెస్ట్ వాచ్. సో భారతదేశం యొక్క ఆర్టిఫిషియల్ మార్కెట్ ఏదైతే ఉందో 2032లో 13 లక్షల కోట్ల మీద వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంది. సో మిగిలిన రోల్స్తో పోల్చుకున్నప్పుడు 75% ఫాస్టర్గా AI రోల్స్కి స్కిల్ డిమాండ్ అనేది ఉంది. ఆ రకంగా పోతూ ఉంది. వేరేజ్ AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 2025 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా చేసింది, అంటే డిక్లేర్ చేసింది. సాధారణ ఉద్యోగాలు అనేవి వేగంగా మాయమైపోతూ ఉన్నాయి. దీని మీద AI సిరీస్ అనేది ఇంకో పక్క చేస్తూ ఉన్నాం. ఆ సిరీస్లో చూడండి, మీరు ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది అది. సో 75% ఆఫ్ Gen Z వర్కర్స్ ఫీల్ డిస్రప్టెడ్. ఎవరైతే అప్కమింగ్ యూత్ ఉన్నారో వీళ్ళు మొత్తం కూడా ఈ మార్కెట్ అంతా చల్లా చెదరైపోతుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. ఈ షిఫ్ట్ ఎటువైపు నుంచి ఉందంటే కంటెంట్ కన్జంప్షన్ టు ఇంటెలిజెంట్ అకంపైన్మెంట్ అనే రకంగా ఈ యొక్క మార్పు అనేది ఉంది. సో ఏదైతే రిపీట్ చేయగలమో టాస్క్ని ఇవన్నీ కూడా మాయమైపోతాయి. రిపీటెడ్ రోల్స్ విల్ బీ డిజపియర్డ్. సో ఇటువంటి రోల్స్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగు, బేసిక్ ఫ్రంట్ ఎండ్, డిస్క్రిప్టివ్ ఎనాలిసిస్, ఆల్మోస్ట్ ఇంచుమించు ఫుల్ స్టాక్ అనేది ఖతం పట్టినట్టే. అది ఎంటర్ప్రైజ్ లెవెల్లో చేసేటువంటి విషయం అయితే తప్ప ఇక ఫుల్ స్టాక్ భవిష్యత్తు లేదు. భారతదేశంలో లాస్ట్ 5 ఇయర్స్లో మనం కేవలం ఫుల్ స్టాక్ మీదే ట్రైన్ చేస్తూ వచ్చాం విద్యార్థుల్ని. ఈరోజు యాంథ్రోపిక్ AI చేసినటువంటి మొదటి దెబ్బ ఫుల్ స్టాక్ డెవలపర్స్ మీదే. ఈరోజు అనేక రకాలైనటువంటి యాప్ డెవలప్మెంట్లో కానీ, వెబ్ డెవలప్మెంట్లో కానీ, లేదా ఫ్లట్టర్లో కానీ రకరకాల టూల్స్ వచ్చేసినాయి. జస్ట్ మీరు అట్లా ప్రాంప్ట్ ఇచ్చేస్తే అట్లా వెబ్సైట్ తయారయ్యేటువంటి టూల్స్ ఈరోజు ఎప్పుడో వచ్చేసినాయి. సో ఫ్యూచర్ ఏముంది, అది కూడా అయిపోయింది. సో జనరేటివ్ AI పార్ట్ ఈజ్ ఓవర్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పార్ట్ ఈజ్ ఓవర్, అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పార్ట్ ఈజ్ ఓవర్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ పార్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఎజెంటిక్ AI అండ్ అటానమస్ ప్లానింగ్ మీద ఉంది. ఇప్పుడు మన గవర్నమెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాగా డిక్లేర్ చేసింది. ఇందులో మనకి ఏజెంటిక్ AI అనేది నెక్స్ట్ లెవెల్, అటానమస్ ప్లానింగు, ఏజెంటిక్ AI, సూపర్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక బండ గుర్తు. మీ పని రిపీటెడ్ టాస్క్ అయితే మీ ఉద్యోగం ప్రమాదంలో ఉన్నట్టే. ఇది ఒక బండ గుర్తు. మొత్తం మీద ఈ గ్యాప్ని ఫిల్ చేయబోతాము లేదా చేస్తాము అని ప్రామిస్ చేస్తున్నటువంటి టాప్ 10 ఎడ్యుటెక్ కంపెనీస్ ఇన్ ద ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ ఎరీనాలో మనకి డీప్ టెక్నాలజీ చెప్పేటువంటి కంపెనీస్గా స్కేలార్ అండ్ లాజిక్ మోజో, ఈ 2 కంపెనీస్ పూర్తి స్థాయి ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ని తయారు చేసేటువంటి మోడల్లో ఉన్నాయి. బూట్ క్యాంప్ మోడల్ మాసాయ్, ఈ మాసాయ్ అనేటువంటి సంస్థ గురించి నేను కూడా ఈ మధ్యకాలంలోనే తెలుసుకున్నా. మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. జనరల్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేసేటప్పుడు కూడా ఈ స్లోగన్ పెట్టాను. కానీ సో యాక్చువల్గా ఇది ల్యాండ్ లార్డ్స్ పంచాయతీ ముందు మనం వేయగలేము. ఎడ్యుటెక్ కంపెనీసు లేకపోతే మాలాంటి టెక్నో సర్వీస్ లేకపోతే ఈ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్తో పోటీపడి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నటువంటి వీలు కాదు. అది ల్యాండ్ లార్డ్ చేయాల్సిన పని వాళ్ళు అట్టే ఉంటుంది, అట్లే నడుపుతాయి కూడా. కానీ ఈ మాసాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే మిలిటరీ లెవెల్ డిసిప్లైన్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు కోడింగ్ నేర్పించి 100% ప్లేస్మెంట్ ఇస్తున్నారు. ప్లేస్మెంట్ రేట్ ఎంత ఉంది, ఇది వాడు చెప్పుకున్నటువంటి క్లెయిమ్ కాదు. మీరు రీసెర్చ్ చేసుకోండి. మీరు ఏ దాంట్లోనే రీసెర్చ్ చేయండి. మీరు అనుకున్నటువంటి ChatGPTలో కానీ, గూగుల్లో కానీ, ట్విట్టర్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, యూ టేక్ ఎనీ డొమైన్ అండ్ ప్లాట్ఫామ్, 94% ప్లేస్మెంట్ రేట్ ఎట్ మొసాయి. పైసలు ఏమైనా కట్టాలా సార్? లచ్చలు గుంజుకుంటారా? మార్కెటింగ్ బాగా చేస్తారా? నాకు కూడా తెలియదు. మొసాయి 15 ఏళ్ళ నుంచి నేను ఏడే ఉన్నా. ఎందుకంటే ఖాళీ ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరి అణిగమణిగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఖాళీ ఇస్తర్లు వేసుకొనేసి డబ్బా ఆకులు రాలుతూ ఉంటారు. అటువంటి కంపెనీ కాదు మసాయి అనేది. మాత్రం పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. ఏ కాలేజ్ వాళ్ళకైనా నేను అదే చెప్పేది. మీకు నిజంగా దమ్ముంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పెట్టండి. అంటే ఎందుకు లేవేణు మనకు అంత రిస్క్ అంటారు. కానీ యువకులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరికి ఇది యూస్ఫుల్ అవుతుంది? ఏమీ చేతగనటువంటి వాడు,
టైంపాస్ చేసేటువంటి వాడు, లేకపోతే కష్టమే కళ్ళకూడదు మా పిల్లలకి అనుకునేటువంటి వాళ్ళకి ఇది ప్లేస్ కాదు. ఈరోజు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ యుగంలో ఎవడైతే ఫుల్ టైం టెక్నాలజీ మీద సీరియస్గా పనిచేస్తాడో వాడిదే భవిష్యత్తు. అట్లా చేయాలనుకున్నటువంటి పిల్లలకి మొసాయి ఒక మార్గం. సార్ మరి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే తర్వాత కూడా మీరు 36 months అంటే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నెలకి ఇంతని కట్ చేసుకుంటారు వాళ్ళు, అగ్రిమెంట్ ఉంటుంది. మొదటి 20 నెలల్లో కానీ మీరు డ్రాప్ అయిపోయారనుకోండి, టార్చరస్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, డబ్బులు వచ్చేటప్పుడు టార్చర్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ టార్చర్ లేకుండా 2 నైట్లు బ్యాటింగ్ చేస్తే 80% వచ్చే బీటెక్ అటానమస్ కాలేజెస్ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు కష్టం ఉండదు, ఉద్యోగం ఉండదు. కాబట్టి ఉద్యోగం కన్ఫర్మ్ అని చెప్తున్నప్పుడు ఆబ్వియస్గా మీకు ఆ లెవెల్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు స్కేలార్లో డొనేషన్ కడితే సీట్ ఇస్తారా? ఈరు. స్కేలార్ ఎంట్రన్స్ టెస్టు, స్కేలార్ల యొక్క యావరేజ్ ప్యాకేజీ 22 లక్షలు ఉంది. నేను IIIT హైదరాబాద్ అని చెప్పలేనులే, కానీ ఇంచుమించు ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ IIT హైదరాబాద్. ఇన్ఫ్యాక్ట్ IIIT హైదరాబాద్ కూడా, IIIT హైదరాబాద్లో కూడా డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ లాంటివి చెప్తున్నారు, పెద్ద స్థాయిలో చెప్తున్నారు. కానీ స్కేలార్ యొక్క సిలబసే IIIT హైదరాబాద్ కన్నా కూడా బాగుంది. 22 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఇంత టఫ్ పీరియడ్లో కూడా వాళ్ళు సాధిస్తున్నారు. కానీ ఫుల్ మీల్స్ కలిగినటువంటి ఇస్త్రాక్ ఎగరదు కాబట్టి వీళ్ళు బయట మార్కెట్లో పెద్దగా కనిపించరు. సో న్యూటన్ స్కూల్, ఈ న్యూటన్ స్కూల్ గురించి గతంలో నేను ఒక వీడియో చేసిన, వీళ్ళు పెట్టగానే వీడియో చేసిన నెగిటివ్ వీడియో అది. ఏంటని వీళ్ళు ఫేక్ డిగ్రీస్ ఇస్తున్నారనే ఒక ఉద్దేశం నాకుండే. నేను వీడియో చేశాను, తర్వాత చెక్ చేశాను. రిషివుడ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది మనకి ఢిల్లీలో ఉంటుంది. నేను వెళ్ళి చూసిన, ఓకే వీళ్ళు యంగ్స్టర్స్ ఏదో చేసుకుంటున్నారు. సో రిషివుడ్ యూనివర్సిటీ అనేది మీకు అఫీషియల్లీ గుర్తింపు ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు ఇచ్చే డిగ్రీకి అయితే గుర్తింపు ఉంది. కానీ వీళ్ళు 100% క్లైమ్ అంటారులే, కానీ అంత సినిమా లేదు. ఒక 50% వరకు వీళ్ళు, 50 కాదులే కానీ 70%, 60% ఎంతో కొంత ప్లేస్మెంట్ అయితే కంపారిటివ్లీ కొంచెం మంచి స్కూల్తో ఈక్వల్గా చేయగలుగుతున్నారు. అంటే లైక్ ఒక చిన్న SRM లెక్క అనుకోండి, లేకపోతే అమృత లెక్క అనుకోండి, ఆ టైప్ ఆఫ్ లెవెల్లో వీళ్ళు చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. బట్ మసాయి అనేది మీకు ఎక్కువ ప్యాకేజ్ రాదు, ఒక 10 lakhs వరకు అందాజగా 8 to 10 lakhs వస్తుంది. కానీ బట్ 95% సక్సెస్ రేటు. తర్వాత ఇక్కడ ఇంకొక 2 ప్లేయర్స్ మనకు కనిపిస్తూ ఉన్నారు, ఆల్మా బెటర్ అండ్ PW స్కిల్స్. వీళ్ళు కొంచెం ఫీజులు తక్కువ ఉంటాయి. PW స్కిల్స్ అంటే మీకు తెలుసు కదా, ఫిజిక్స్ వాళ్ళ. వీళ్ళు కూడా ఇటువంటి ఎడ్యుటెక్ కంపెనీని ఒకదాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఆల్మా బెటర్ కూడా ఉంటుంది, ఇది కూడా తక్కువ ఫీజు, మాస్ మార్కెట్ అన్నట్టు. జనాలు గుంపులుగా కుప్పలు తెప్పలు ఉంటారు అనమాట, మాస్ మార్కెట్. నెక్స్ట్ మీకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బ్రాండ్ కావాలి అనుకున్నట్లయితే ఒక 2 కంపెనీస్ ఈ మోడల్లో పనిచేస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్ అండ్ గ్రేట్ లెర్నింగ్. మీరు ఫారిన్ యూనివర్సిటీస్ డిగ్రీస్ కావాలనుకున్నట్లయితే మనకి ఎప్పటి నుంచో కోర్సెరా ఉంది. బట్ వీళ్ళు కస్టమైజ్ చేసి దీన్ని డిగ్రీస్ రూపంలో మలిచి ఇండియన్ స్టూడెంట్స్కి అందిస్తున్నటువంటి సంస్థలు వచ్చేసి అప్గ్రేడ్ అండ్ గ్రేట్ లెర్నింగ్. ఈ 2 సంస్థలు అయితే మంచి యూనివర్సిటీతో టైప్ ఉన్నాయి. అట్లని చెప్పేసి అప్గ్రేడ్కి అక్కడక్కడ చెత్త యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. బట్ మేజర్లీ మీరు కానీ సెట్ చేసుకొని కానీ జాగ్రత్తగా దిగినట్లయితే దే ఆర్ హ్యావింగ్ గుడ్ యూనివర్సిటీస్ ఆల్సో. తర్వాత ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకొని కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్నట్లయితే వాళ్ళ కోసం కూడా కొన్ని ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ పనిచేస్తున్నాయి. అందులో సింప్లీ లెర్న్ ఒకటి, మరియు ఐమాటికస్ అని చెప్పేసి 2వ సంస్థ ఉంది. సార్ మా దగ్గరికి కాలేజీలకి చాలా కంపెనీలు వచ్చినాయి, మీరు చెప్పినవి ఒక్కటి కూడా రాలేదు. నాకు తెలిసి మా కాలేజీకి వచ్చినటువంటి చెత్త ఎడ్యుటెక్సా లేకపోతే మీరు చెప్పే చెత్త ఎడ్యుటెక్? మీ అందరికీ ఒక ఆయుధం ఉంది కదా, ట్విట్టరో, ఇన్స్టాగ్రామో, లేకపోతే లింక్డ్ఇనో, లేకపోతే గూగుల్లో, లేకపోతే మీ అందరికీ ఫేవరెట్ ChatGPT అడగండి. టాప్ 10 ఎడ్యుటెక్ కంపెనీస్ ఇన్ ఇండియా అని కొట్టండి. మీ కాలేజీకి వచ్చినటువంటి కంపెనీస్లో ఒక్కటి కూడా ఉండదు. అది ఇదైతే చూసుకోవాల్సినటువంటి పని. సో డీప్ ఇంజనీరింగ్, స్కేలార్ అండ్ లాజిక్ మోజో అటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ప్రొడక్ట్ లెవెల్ డిజైన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్లో కొంతమంది ఏమో ప్రొడక్ట్ డెవలపర్స్ ఉంటారు, కొంతమంది ఏమో సర్వీస్ సైడ్ పనిచేస్తారు. లేదా ఏఐ సైడ్ తీసుకున్నప్పుడు ఏఐ డెవలపర్స్, ఫంక్షనల్ ఏఐ అంటే యూజ్ చేసి టూల్స్ని ఉపయోగించేసేటువంటి వాళ్ళు లెవెల్ 1, లెవెల్ 2 వాళ్ళు ఉంటారు. లెవెల్ 5 అంటే ఎవరైతే ఏఐని క్రియేట్ చేస్తారో వాళ్ళని లెవెల్ 5 ఇంజనీర్స్. మీరు లెవెల్ 4 వరకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి 2 కంపెనీస్ లాజిక్ మోజో అండ్ స్కేలార్. సిస్టమ్ డిజైను, ర్యాగు, లెవెల్ 5 ఇంజనీరింగ్ మీద వీళ్ళు ఫోకస్ పెడతారు. జెన్ఏఐ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అండ్ LLM వర్క్ ఫ్లోస్, వీటి మీద స్కేలార్ వీటి ఫోకస్ చేస్తుంది. లాజిక్ మోజో ఎడ్జ్ వచ్చేసి 1-to-1 మెంటర్షిప్ అండి.
విత్ ప్రొడక్ట్ బేస్డ్ మెంటర్స్. ఎవరైతే రియల్ టైంలో ప్రొడక్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారో వాళ్ళతో 1-to-1 రికార్డెడ్ వీడియోస్ కాదు మిత్రమా, ఇట్ ఈజ్ 1-to-1. సో వీళ్ళ యొక్క అడ్వాంటేజ్ అనమాట. అధిక శ్రమ అధిక ఫలితం. బట్ వీళ్ళు ఫస్ట్లో మీకు ఇది ఎగ్జామ్స్ ఐఐటి లెవెల్లో ఉంటాయి. స్కేలార్ రోల్ ఫిల్టరింగ్ కూడా మామూలుగా ఉండదు. మీరు లోపలికి వెళ్తే మాత్రం కష్టపడే పిల్లలకి కాబట్టినంత డబ్బు, కాబట్టినంత లగ్జరీ. మీరు ఐఐటి ఎగ్జామ్ ఏదన్నా ఒక కారణం వల్ల మిస్ అయితే టాప్ 10 లేదా టాప్, సరే మీకు అంటే మీరు నిజంగా కోడింగ్ మీద, నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా నాకు ఏ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఏ అంటే 2 రకాలు, ఏ వాడటం, ఏ తయారు చేయటం. ఏ తయారు చేయడం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్కేలారు లేకపోతే లాజిక్ మోజో లాంటిని అప్రోచ్ అవ్వండి. సో వాళ్ళు ఇచ్చేటువంటి అనాలిసిస్ని మీరు చూడండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. అధిక శ్రమ అధిక ఫలితం, బట్ ఇది హై లెవెల్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, చాలామంది ఎడ్యుటెక్ కంపెనీసు ఏం చేస్తాయంటే సిక్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా. సిక్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కాలేజీలు నడపలేక 2 చేతులు పైకెత్తేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అని అర్థం. ఇటువంటి కాలేజెస్కి వీళ్ళు పోయి ఖర్చు వేస్తారు. వానికి ఎంతో కందించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని బీటెక్ గ్రాడ్యుయేట్స్తో, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్తో చదువు చెప్పిస్తారు. ఇది ఒక మోడల్. మీకు ఏం డిగ్రీ వస్తుంది? ఆ లోకల్ యూనివర్సిటీ, పెద్దగా రీకగ్నిషన్ లేని మామూలుగా 60-70 వేలకు ₹1,00,000 అయిపోయే యూనివర్సిటీని మనకి ఇది 10 లక్షలు 20 లక్షలు అంటగట్టేసి వీళ్ళు చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు చేసేది ఏంటంటే IIIT బెంగళూరు, ఐఐటి ఖరగ్పూర్, ఎంఐటి అంటే ప్రపంచంలో నెంబర్ 1 ఎంఐటి, యూటీ ఆస్టిన్, ఇటువంటి డిగ్రీస్ అందజేస్తారు అనమాట. ఏజెంటిక్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎం వర్క్ ఫ్లోస్, టెక్స్ట్ అనలిటిక్స్ విత్ జనరేటివ్ ఏఐ, ఇటువంటి సబ్జెక్ట్స్ని, అటువంటి సర్టిఫికేషన్స్ని వీళ్ళు ఇస్తుంటారు. గ్రేట్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది కూడా మంచి కంపెనీనే, బట్ కాస్ట్లీ ఉంటుంది కొంచెం. బట్ మీరు స్పెసిఫిక్గా పోవాలనుకుంటే వెళ్ళొచ్చు, ₹2-3 లక్షలు. మీరు 15 లక్షలు పోగొట్టుకునేవాళ్ళు, మీకేమని చెప్పండి. రీసెర్చ్ ఫస్ట్ అప్రోచ్ ఉంటుంది, అగ్గింగ్ ఫేస్ ఈకో సిస్టమ్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్లకి ఇది గొప్పది, కానీ పాఠ్యాంశాలు మాత్రం నెమ్మదిగా మారుతాయి. అంటే ఎప్పుడైతే ఒక ఆర్థోడాక్స్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక కాలేజో లేదా యూనివర్సిటీ ఎంటర్ అవుతుందో ఆ సిలబస్లో మీకు నెమ్మదితనం అనేది ఏర్పడుతుంది. సో బూట్ క్యాంప్స్ టైప్. బూట్ క్యాంప్ అంటే ఏంది? కోర్సును పెట్టి చదివించడం. మీకు నారాయణ N120 బ్యాచ్ ఉంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. లేకపోతే నారాయణ జూనియర్ కాలేజెస్లో మీకు మాదాపూర్ ఏదైతే స్పెషల్ బ్యాచ్లు రన్ చేస్తారో ఎట్లుంటుంది అది? మొత్తం పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా బ్యాటింగ్. అదే టైప్లో మాసాయి అనమాట. 11-11-6 అంటే రోజుకి 11 గంటలు, 11 గంటల నుంచి 11 గంటల దాకా, లేకపోతే డైలీ 11 అవర్స్, 6 రోజులు వారానికి. అంటే మిలిటరీ స్టైల్లో ఉంటుంది ఈ ట్రైనింగ్. కానీ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, రూపాయి కట్టే పని లేదు. ఉద్యోగం వస్తే పైసలు కట్టుడు, లేకపోతే ఇంటికి పోడు. బెటర్ కదా. సో ఫ్యాంగ్ కంపెనీస్, ఫేస్బుక్, తర్వాత అమెజాన్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇటువంటి ఫ్యాంగ్ కంపెనీస్ ఏదైతే మనకి ఫ్యాన్సీ వర్డ్స్ అనమాట ఇవన్నీ. సో దీనికి ఫోకస్డ్గా ట్రైనర్స్ ఉన్నారని చెప్తున్నారు, కానీ బట్ యాక్చువల్గా వీళ్ళ మీద చాలా అలిగేషన్స్ అయితే మీకు కోరాలో అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వీళ్ళంతా కూడా ఫేక్ లైవ్ సెషన్స్ ఇస్తున్నారని, రికార్డింగ్ రీప్లేస్ అవుతున్నాయని చెప్పేసి, రికార్డింగ్స్ ఏదైతే ఉన్నాయో తిప్పి అమ్ముకుంటున్నారని చెప్పేసి వీళ్ళ మీద అయితే అభియోగం అయితే ఉంది. కానీ అక్కడ ఎవరైతే ఫిజికల్గా వెళ్ళి రిషివుడ్లో చదివినటువంటి పిల్లలకు మాత్రం పెద్దగా అన్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. డిగ్రీ వస్తుంది హ్యాపీగా. ఇప్పుడు నార్మల్గా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో SRM, విట్టు, అమృతాలో చదివినట్టుగానే మీరు రిషివుడ్లో చదువుతారు. వాళ్ళు ఐఐటి పిల్లలు కాబట్టి వాళ్ళ నుంచి డైరెక్ట్గా మీకు వచ్చేటువంటి ఇంపాక్ట్ ఎంతో కొంత మెరుగ్గానే ఉంటుంది తప్ప పెద్ద డ్యామేజ్ జరగదు, ఏది న్యూటన్ స్కూల్లో కూడా. బట్ వీళ్ళు ఆన్లైన్ సెషన్స్ ఏదైతే ఉన్నాయో సంహవ్ కొరాలో ఈ అలిగేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా మామూలుగా క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, ప్లస్ వీళ్ళ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది. బట్ మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉంది. న్యూటన్ స్కూల్ మీద నేను 100% అని చెప్పలేను, కానీ బట్ వాళ్ళు చెప్పడం అయితే ఫ్యాంగ్ ఫోకస్ ట్రైనర్స్ అని చెప్తున్నారు. బట్ ఆ ట్రైనర్స్ అంతా ఎవరైతే మంచి కంపెనీస్లో ఉన్నటువంటి ఈ చేయగలిగినటువంటి వాళ్ళంతా కూడా ఆన్లైన్లోనే సెషన్స్ చెప్తున్నారు, లైవ్గా వచ్చి చెప్పట్లేదు అని చెప్పేసి విద్యార్థుల యొక్క కంప్లైంట్గా మనకుంది. మసాలా మాత్రం సైనిక క్రమశిక్షణ అవసరం, కానీ ఏదైనా కానీ 100% ప్లేస్మెంట్ అనేటువంటి మాట ఇది ఒక పచ్చి అబద్ధం. ఇది జరిగేటువంటి అవకాశం లేదు. కానీ ఈ టార్చర్ ఎవరైతే భరిస్తారో కంపారిటివ్లీ టార్చర్ పడినోడు కన్నా ఈ టార్చర్ పడినటువంటి వాడు, లాజిక్తో టార్చర్ పడినటువంటి వాడు ఎక్కువ లాభం పొందుతాడు. అలాంటి ఆలోచనలు మీరు తీసుకోవచ్చు. సో కెరియర్ స్విచ్చర్స్, సింప్లీ లెర్న్ అండ్ ఐమార్టికస్, ఫోకస్ బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్మెంటు, అప్లైడ్ ఏజెంటిక్ ఏఐ. సింప్లీ లెర్న్ వచ్చేసి నిమోనియా డిటెక్షను అండ్ స్టాక్ ప్రొడిక్షన్ ప్రాజెక్ట్స్.
ఐమార్టికస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్టికులర్గా ఫైనాన్స్ ఫోకస్ అండి. సో ఐబిఎం, కేపీఎంజీ, జేపీ మోర్గాన్ ఇలాంటి కంపెనీస్లో ఎవరైతే రోల్స్ చేయాలనుకుంటారో వీళ్ళు ఐమార్టికస్ అనేటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ. బట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు కానీ ఈ రెండు కంపెనీస్ కూడా బేసికల్గా దే ఆర్ నాట్ కోడింగ్ ఇంటెన్సివ్ కంపెనీస్. వీళ్ళంతా కూడా మేనేజ్మెంట్ రోల్స్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఆల్మా బెటర్ అనేది మీకు తక్కువ డబ్బులతో అయిపోయేటువంటిది. ఆల్మోస్ట్ ఒక 50,000 రూపాయలు అయితే వీళ్ళు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేస్తుంటారు. బట్ బెటర్ నేమే ఉంది. వీళ్ళకి కూడా ఒక 90% వరకు ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది వీళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మోడల్లోనే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి చేసుకోవచ్చు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఆల్మా బెటర్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను చేస్తాను ఫర్దర్గా నెక్స్ట్. ఒకసారి డేటా సైన్స్, అజెంటిక్ ఏఐ, ఐఎస్ఏ అండ్ జాబ్ అష్యూరెన్స్. పీడబ్ల్యూ వచ్చేసి మాస్ మార్కెట్, డెఫర్డ్ ఫీజు, మనిషికి ఒక రకమైన ఫీజు ఉంటుంది. ఫౌండేషనల్ మాత్రమే నేర్పిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రారంభంగానే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి ఫస్ట్ నేర్చుకొని తర్వాత మీకు కొంత అవగాహన వచ్చిన తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో కరికులం రియాలిటీలో ఏముంది అన్నట్లయితే టైటానిక్ డేటా సెట్స్, వెబ్ స్క్రాపింగ్, మూవీ డేటా, హోటల్ బుకింగ్, ఈడిఏ ఇలాంటివి వచ్చేసి ఏదైతే ఉన్నాయో ఇలాంటి సిలబస్ ఉన్నటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. సో మీరు ఉచితంగా నేర్చుకోగలిగేటువంటి ఇనిషియల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కోసం డబ్బులు చెల్లించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉడామీలో 700 కట్టే ప్రాజెక్ట్ కోసము మీరు వెళ్ళి 10 లక్షలు కట్టడం అనేది చాలా అవలా పంచాయతీ అన్నట్టు. అట్లాంటివి చేయకూడదు మనం. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఆర్జీఏ చాట్బోర్డ్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ఫిన్టెక్, ఇమేజ్ క్లాసిఫికేషన్ విత్ సిఎన్ఎన్స్. సో ఈ యొక్క లెవెల్లో ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి డబ్బులు పోయినా కూడా మనకి లాభం దొరుకుతుంది. కాబట్టి పిల్లోడు చదివేవాడైతే అటువంటిది ఇక్కడ మనం పెట్టి చదివించవచ్చు. సో ప్లేస్మెంట్ మిత్, ద ట్రెండ్, రైజ్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్లేస్మెంట్ ఆడిట్స్. సో సార్ యాక్చువల్గా ఈ ప్లేస్మెంట్స్ గురించి వేణుగోపాల్ రెడ్డి ఒక రకంగా చెప్తున్నాడు, ఇంకొక యూట్యూబర్ ఇంకో రకంగా చెప్తున్నాడు, ఇంకొక గవర్నమెంట్ ఆఫీషియల్ ఇంకో రకంగా చెప్తున్నాడు. అసలు ఏంది అన్నట్లయితే ఇండిపెండెంట్ ప్లేస్మెంట్ ఆడిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. ఉదాహరణకి క్రిసిల్, CRISIL అని చెప్పేసి మీరు కొట్టి యూట్యూబ్ మన గూగుల్లోకి వెళ్ళి చూడండి. వీళ్ళు యాక్చువల్గా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ని మీకు ఉన్నట్టుగా చెప్తారు. ఇన్ఫోమెరిక్స్ అనేటువంటి మరోది కూడా ఉంది. మీరు ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ గురించి లేదా ఒక ఎడ్యుటెక్ గురించి ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఇది నమ్మకమైనటువంటి సంస్థలు. ఈ రెండు ఇచ్చేటువంటి రికార్డ్స్ అనేవి నమ్మదగినవి అనమాట. ద ట్రూత్, 100% అష్యూరెన్స్ ఈజ్ ఆఫన్ మార్కెటింగ్ ప్లఫ్. ప్రతోడు కాలేజీకి పోగానే మనకు బోర్డు కనిపిస్తుంది 100% అష్యూరెన్స్. అష్యూరెన్స్ అంటేనే దాంట్లోనే ఒక పెద్ద బొక్క ఉంది. ఆ బొక్కలో ఎంతమంది పోతారంటే 99% పోతారు. మేము ప్లేస్మెంట్ అష్యూరెన్సే అన్నాం కదా, లాస్ట్గా 1% చదివే ఉంటాడు, వాడికి ఎట్టైనా ఉద్యోగం వస్తుంది. ఈ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనే మాట ఒక పెద్ద బోగస్ మాట. ఈ మాటను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్లేస్మెంట్ గ్యారంటీకి ప్లేస్మెంట్ అష్యూరెన్సీకి ఒకదానికి పొంతం లేనటువంటి ఒకేలాగా ధ్వనించేటువంటి రెండు డిఫరెంట్ ధ్వనులు అనమాట ఇవి. వెరిఫైడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం స్కేలార్ వచ్చేసి 21 to 40 lakhs LPA, మసాయి 94% వెరిఫైడ్. ఈ రెండు కంపెనీస్ మాత్రం నేను వెరిఫికేషన్ చేయగలిగాం. తప్పుడు వాగ్దానం మరియు స్కామ్స్ పట్ల దేవరత వహించండి. ఆడిట్లను తనిఖీ చేయండి. క్రిసిల్ అండ్ ఇన్ఫోమెరిక్స్ని ఓపెన్ చేసి స్టడీ చేయండి. నేను కూడా దీని మీద స్టడీ చేసి మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు చాలామంది మన గవర్నమెంట్లో కానీ లేకపోతే ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో కానీ ఏ ఎథిక్స్ మీద ఎవరైతే మామూలుగా ఇంజనీరింగ్లో కూడా ఎథిక్స్ అని ఏదో ఒక లెసన్ ఉందండి. అదేంటంటే జస్ట్ మనకి నో క్రెడిట్ కింద పెట్టినట్టున్నారు. కాబట్టి ఆ పిల్లలు అసలు ఎవరు చదవరు. ఇప్పుడు దాని మీద ఉద్యోగాలు వస్తున్నాయి వెరైటీగా. ఓన్లీ 2.21% ఆఫ్ ది సిలబై కవర్ సబ్స్టాన్సివ్ ఏఐ ఎథిక్స్. వై ఇట్ మ్యాటర్స్. గ్లోబల్ కంపెనీస్ నీడ్ ఎథికల్ ఏఐ ఆఫీసర్స్ టు ఆడిట్ ఫర్ బయాస్ అండ్ కాంప్లయన్స్. దీని మీద ఉద్యోగాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. బట్ ఈ రకంగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. హూ కవర్స్ ఇట్? ఈ పర్టికులర్ టాపిక్ని కవర్ చేయడానికి అప్గ్రేడ్ మరియు సింప్లీ లెర్న్, ఎమిరైటస్ మోడల్ లిమిటేషన్స్ మీద వీళ్ళు వచ్చేసి ఈ సిలబస్ని కవర్ చేస్తున్నారు. భవిష్యత్తు నాయకులు ఏఐ ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి కేవలం కోడ్ మాత్రమే రాస్తే సరిపోదన్నమాట. సో దే ఇంజనీర్ కాంపిటెన్సీ పిరమిడ్. సో ఇంటర్గా జనరల్గా దీంట్లో ఏంటంటే లెవెల్ 1 and 2లో ఏఐ అవేర్నెస్ అండి. ఏఐ అవేర్నెస్ అంటే ఏంది? ఏఐ తెలుసు అంటే ఇదేం అర్థం తెలుసా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ChatGPT ఉందని. ChatGPTకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వేస్తే అది రకరకాలైనటువంటి ఇమేజ్ టు వీడియోనో లేకపోతే టెక్స్ట్ వీడియోనో లేకపోతే వీడియో టు స్క్రిప్ట్ రకరకాల ఇసద్ది అని చెప్పి తెలుసుకోవడం వరకు దాన్ని ఏఐ అవేర్నెస్ అంటారు. ఓకే, వీడికి అక్షరగా ఓన్లీ జ్ఞానం ఓన్లీ తెలుసు మాత్రమే కాదు, వీడికి ఏఐ అంటే బాగా అవగాహన కూడా ఉంది అని చెప్పడం అంటే ఏంటంటే వాడు ChatGPT లాంటి ఒక 4-5 టూల్స్ని కిందకి మీదకి వేసి బాగా చేయగలిగితే వాడిని ఏఐ లిటరేట్ అంటారు. ఓకే, సో లెవెల్ 5 అంటే ఏంటంటే ఏఐ ఇంజనీర్.
అంటే ఏఐని డిజైన్ చేయటం, ఏఐని బిల్డ్ చేయటం, ఏఐని డీబగ్ చేయటం, ఆప్టిమైజ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ చేయటం. సో లెవెల్ 3లో మేనేజర్ ఫోకస్ అనమాట. ఇట్లా ఏ టూల్స్ మీద పనిచేస్తుంటారు కదా, వాళ్ళందరికీ మేనేజర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని లెవెల్ 3 అంటారనమాట. సో లెవెల్ 5 ఇంజనీర్స్గా చెప్పేటువంటి అవకాశం స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్కి కానీ, ఇంక్లూడింగ్ టాప్ 5 కాలేజెస్కి కూడా అసలు ఇటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశమే లేదనమాట. సో నేను సిబిఐటీలో చేస్తాను, నేను ఏ డెవలపర్ అవుతానంటే అది అంటే మేబీ 1 or 2% వాళ్ళు ఇండివిజువల్గా చదువుకొని అవ్వచ్చు, కానీ బట్ కాలేజ్ లెవెల్లో ఇది చెప్పడం అనేది మాత్రం అసాధ్యమైనటువంటి పని. నేనే ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ ఉన్న ప్రాక్టికాలిటీ చెప్తున్నా. సో ఒకసారి ఫైనల్ వర్డిక్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఒకసారి మీరు అందరూ చూడండి. ఎంటిటీ వచ్చేసి స్కేలార్ అండ్ లాజిక్ మోజో. టెక్ డెప్త్ ఏదైతే ఉందో ఇది చాలా హై ఉంటుంది. ప్లేస్మెంట్ రిలయబిలిటీ ఏదైతే ఉంటుందో మిక్స్డ్ ఉంటుంది, నువ్వు శ్రమ పెడితే ప్లేస్ అవ్వచ్చు. సో వాల్యూ హై అనమాట. మసాయ్ హై. టెక్ డెప్త్ వచ్చేసి చాలా లోపలికి ఉంటుంది, పర్టికులర్గా దే ఫోకస్ ఆన్ ఫుల్ స్టాక్ అండ్ ఆల్. ప్లేస్మెంట్ రిలయబిలిటీ చాలా హై ఉంది, మరియు దాని యొక్క వాల్యూ కూడా హైగానే ఉంది. న్యూటన్ ఫిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది రకరకాలుగా ఉంటుంది తప్ప ప్రాపర్గా వీళ్ళ డాక్యుమెంటేషన్ అనేది కనిపిస్తలేదు. సో ప్లేస్మెంట్ రిలయబిలిటీ, స్కామ్ ఎలిగేషన్స్ వీళ్ళ మీద అయితే చాలా ఉన్నాయి. వాల్యూ అయితే దీని విషయం లోగానే ఉంది. అప్గ్రేడ్ వచ్చేసి మోడరేట్ టెక్ డెప్త్ ఉంటుంది. అదేవిధంగా ప్లేస్మెంట్ రిలయబిలిటీ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు, వాల్యూ కూడా మోడరేట్లో ఉంది. మీ లక్ష్యాల ఆధారంగా తెలివిగా మీరు ఎంపిక చేసుకోవాలి. సో మీరు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయినట్లయితే ఏందో వేణుగోపాల్ రెడ్డి వరుసగా టకటగా వచ్చిండు, 10 ఎడ్యుటెక్ కంపెనీస్ చెప్పిండు, ఎవరో కొంతమంది దొంగలు ఉన్నారన్నారు. అసలు దొంగలేవుడు, దొరెవడు, అసలు నేనేంది, నాకు పనికొచ్చే ఎడ్యుటెక్ ఏంది? మనము లోకల్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంజాయ్ చేయడానికి పనికొస్తామా? సో సిబిఐటి లాంటి కాలేజీలో చేరి ఫండమెంటల్ నేర్చుకునే దానికి పనికొస్తామా? లేకపోతే లెవెల్ 1 లెవెల్ 2కే మనం ఆగిపోయేటువంటి శక్తి మన దగ్గర ఉందా, లేదా లెవెల్ 5 దాకా పోగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉందా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఎవ్రీ పర్సన్కి మారిపోతుంది ఈ కేపబిలిటీ ఇష్యూ అనేది. సో మీరు పర్సనల్గా వచ్చినప్పుడే నేను జడ్జిమెంట్ చేయగలను. సో నేనైతే వీడియోలు సిరీస్ చేస్తుంటాను, మీ ప్లేలిస్ట్ కూర్చొని నోట్స్లో ఓపుకుంటే రాసుకోండి, మీకై మీరు జడ్జిమెంట్ తీసుకోండి. బట్ జనరల్లీ ఎనీ మెంటర్, ఎవరన్నా ఒక మెంటర్ మంచికో చెడుకో ఒక మెంటర్ని పెట్టుకుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి చేసేదానికి అవకాశం ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, పర్సనలైజ్ కెరీర్ గైడెన్స్ కావాలన్నా టు నావిగేట్ టు ద ఏజ్ కాంటాక్ట్ 89 ఫర్ కన్సల్టేషన్. సరైన భవిష్యత్తుకు మేము మిమ్మల్ని నడిపిస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే ఎడ్యుటెక్ కంపెనీలో చేరాలనేటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే నిజం లాంటి అబద్ధం చాలా వేగంగా పయనం చేస్తుంది. ఈ సమయంలో నిజం మరుగున పడిపోతూ ఉంటుంది. నిజాన్ని నిలకడగా ధైర్యంగా చెప్పగలిగేటువంటి 89ని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసినట్లయితే మీకు ఎక్కడ మిస్ఇన్ఫర్మేషన్ కాకుండా, మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి, లేకపోతే మంచి డెసిషన్ తీసుకోవడం, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో మా వీడియోస్ మీకు ఇతోధికంగా సహాయపడతాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.